ఉగ్ర కుట్రకు సంబంధించి విచారణలో అనేక విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. డాక్టర్ల ముసుగులో ఏ విధంగా ముందుకెళ్లారు, ఏంటి అక్కడ జరిగింది, ఏంటి విచారణలో తెలుస్తున్నాయేంటి, ఆ డాక్టర్స్ అందరూ కలిపి ఏదైతే 3 కార్లు అనుకున్నాం 3వ కారు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలిసింది. అది కూడా అల్ఫాలో యూనివర్సిటీలోనే ఆ కారు కూడా దొరికింది. వీళ్ళందరూ కూడా ఏదైతే ఎక్కువ సార్లు చేతులు మారుతున్నటువంటి వెహికల్స్ ని, సోల్డ్ అయిన వెహికల్స్ ని మళ్ళీ తిరిగి కొనుగోలు చేయడం, ఒకవేళ ట్రేస్ చేసినా సరే పోలీసులకి అనుమానం రాకుండా లేదంటే తొందరగా దొరకకుండా ఉండే విధంగా ప్రయత్నాలు చేయడం. అది కూడా ఉన్నది వీళ్ళు ఒక ఫ్యాకల్టీ, యూనివర్సిటీ ఫ్యాకల్టీ కాబట్టి అక్కడి నుంచి ల్యాబ్ నుంచి రసాయనాలు తెచ్చుకోవడం, దాన్ని బాంబులుగా ఏ విధంగా మార్చాలి, ఫండ్ని క్రియేట్ చేసుకోవడం. 30 లక్షల ఫండ్ చేశారంటే ఎంత స్థాయిలో ఇది చేశారు ఏంటి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే ఈడీ అక్కడ దర్యాప్తు చేయడం స్టార్ట్ చేసిందో, అక్కడ చైర్మన్ అయితే అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే అదుపులోకి తీసుకున్నారు, రైడ్స్ చేస్తున్నారని తెలిసిన తర్వాత అక్కడ ఫ్యాకల్టీలో చాలా మంది అదృశ్యమయ్యారు. అంటే ఎంతమంది ఈ ఉగ్ర కుట్రలో భాగంగా ఉన్నారు. డిసెంబర్ 6వ తేదీన దేశవ్యాప్తంగా భారీ కుట్రలకే ప్లాన్ చేశారు. సో ఏ విధంగా ఉండదు అనేది అర్థమవుతుంది. వివి రావు గారు ఇంతకుముందు మాట్లాడుతున్నాం, కమ్యూనిటీకి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు, సమ్ రిస్ట్రిక్షన్స్ కానీ మైనస్లు కానీ ప్లస్లు కానీ వీటి గురించి మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వారికి కూడా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు మనం బ్లాస్ట్ గురించి మాట్లాడుకున్నాము, దీని గురించి మాట్లాడుకున్నాము, జరిగిన తర్వాత ప్రమాదం గురించి మాట్లాడుతున్నాము. జరగక ముందే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం అనేదే ఒక ఆలోచన. క్లియర్ కట్ గా అక్కడ సటిల్ అండ్ ఇప్పుడు రైల్వే స్టేషన్స్ లో ఉన్నారు. రైల్వే స్టేషన్స్ లో ఇప్పుడు కొన్ని చోట్ల, ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే కొన్ని చోట్ల ఎక్స్రే మెషిన్లు ఉన్నాయి, కొన్ని చోట్ల ఎక్స్రే మెషిన్స్ అసలు లేవు, అండర్ రిపేర్ రీకన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే, ఎస్ పోలీసులు ఉన్నారు కొంతమంది, అండ్ వన్ డే అంటే ఓ రోజు నేను చూస్తా ఉంటే 1 పోలీస్ మ్యాన్ వాజ్ సస్పెక్టింగ్ జెంటిల్మెన్. దాని తర్వాత అది కొంత ఇది వాగ్వాదం జరుగుతుంది. ఎస్ దే ఆర్ డూయింగ్ దేర్ గుడ్ జాబ్. కానీ ఆ పోలీసుకి నిజంగా ఏంటంటే జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ వాడికి ఉండే ఆర్ఆర్ బెటాలియన్ లో చేసిన జవాన్కు ఉండే ఎక్స్పీరియన్స్ ఇక్కడ హైదరాబాద్ లో పోలీస్ రిక్రూట్ అయిన అతనికి ఉండదు. ఎందుకంటే అతను థియరీ నేర్చుకున్నాడు, అంటే ఎలా మనుషులు ఉంటారు, ఎలా బిహేవ్ చేస్తారు, ఎలా ఉంటారు, కామ్ గా ఉంటారా, లేకపోతే ఆ కదలికల్లో తెలిసిపోతుంది చాలా వరకు. నేను బయట రిటైర్ అయిన తర్వాత 2-3 అకేషన్స్ లో నాకు వేరే సందేహాలు వచ్చినాయి. అంటే 2-3 అకేషన్స్ లో ఒకటి బహుశా ఈ హైదరాబాద్ డాక్టర్ అరెస్ట్ అయిన అతని ఫేస్ కలుస్తోంది, అంటే నాకు రెట్రోస్పెక్టివ్ గా. సో ఇటువంటి జరుగుతూనే ఉండాలండి. తర్వాత ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు మనుషులు అప్రమత్తం అయ్యి, ఇప్పుడు అమోనియం నైట్రేట్ అన్నది ప్రజలందరికీ, భారత ప్రజలందరికీ తెలిసి వచ్చింది. ఇది ఎక్స్ప్లోజివ్స్ కింద కూడా మిస్యూజ్ చేయొచ్చని. సో నెక్స్ట్ టైం ఇప్పుడు అమోనియం నైట్రేట్ ఎవరైనా రైతు కాని వాళ్ళు కొంటా ఉంటే వెంటనే అనుమానించాల్సిన అవసరం ఉంది. అలాగే పొటాషియం నైట్రేట్ తెలుసుకోవడం ఎట్లా అని, ఇప్పుడు పట్టాదారు పాస్ పుస్తకం ఇవన్నీ కూడా ఈజీగా పట్టాదారు పాస్ పుస్తకం. ఇప్పుడు ఆల్ఫల్నా డాక్టర్ ఒక అతను అమ్మోనియం నైట్రేట్ కానీ పొటాషియం నైట్రేట్ కొంటున్నాడు అంటే సటన్లీ అది అవుట్ ఆఫ్ మిస్ మ్యాచ్ అండి. అలాగే కొంతమంది జ్ఞానం ఉంటుందా రావు గారు, అంటే వాళ్ళు అవునా కాదా, ఇతను డాక్టర్, ఇతను ఇంజనీర్, ఇతను వేరే పర్సన్ అనేది అంతా చూసుకొని చేసి అంత తెలుస్తుందండి, అడగాల్సి ఉంటుంది. ఇప్పుడు దుకాణదారు కూడా రూల్స్ రావాలని, రూల్స్ కూడా కాదండి, అంటే ఇండివిజువల్స్ కూడా అవగాహన ఉండాలండి కొంచెం, అంటే కామన్ సెన్స్ వాడాలి. ఇప్పుడు నేను అమ్ముతాను అనుకుని కేవలం అమ్మేయకూడదు, ఎందుకు అడగాలో కూడా తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ మీకు చార్మినార్ ఏరియా దగ్గర బాగా స్టోలెన్ మొబైల్స్, థ్రోన్ అవే మొబైల్స్ బాగా చీప్ గా దొరుకుతాయి. ఆబ్వియస్లీ అక్కడ నిగరాన్ని పెడితే చాలు, మీకు సగం మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తెలిసిపోతారు. రెండోది, ఈ సెకండ్ హ్యాండ్ మొబైల్స్ ఎక్స్చేంజ్ లో ఇస్తారు. ఆ ఎక్స్చేంజ్ లో ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే ఇది మిస్యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి చూస్తుంటాం మనం ఇక్కడ ఎర్రగడ్డ ఇవన్నీ. ఎగ్జాక్ట్లీ నాదే 2 సార్లు మొబైల్ పోవడం జరిగింది. ఐ రిపోర్ట్ టు ద పోలీస్ ఆర్ మీ సేవా కేంద్రానికి వెళ్ళి సైబర్ క్రైమ్ లోను వీటిలోనూ రికార్డ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాకు ఐడియా ఉంది, నా మొబైల్ ఎవరైనా మిస్యూజ్ చేస్తే నా పేరు కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే అది మొబైల్ నా పేరు మీద ఈఎంఐ నెంబరు ఉంటుంది. సో అది ఇంకా రికవర్ అవ్వలేదు అనుకోండి. కాకపోతే ఏంటంటే ఐ లాస్ట్ ద మొబైల్ ఫోన్, కానీ అట్లీస్ట్ నేను సైలెంట్ గా ఉండలేదు. ఐ గేవ్ ఏ కంప్లైంట్ టు ద పోలీస్ స్టేషన్. సో ఇప్పుడు అది ఎవరైనా వాడాలని చూస్తే, మిస్యూజ్ చేయాలని చూస్తే మాత్రం సంబడి ఈస్ గోయింగ్ టు పికప్ ద సిగ్నల్ ఎక్కడ దొరుకుని అది తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ ఐ గోట్ ఏ మెసేజ్ ఫ్రమ్ సైబర్ క్రైమ్ సెల్ కి 2 months బ్యాక్ ని నాది మొబైల్ లోంచి పాత సిమ్ తీసేశారు కానీ కొత్త సిమ్ ఇంకా వేయలేదని తెలిసింది నాకు. అది
రావు గారు, అదొకటి. తర్వాత ఒక చిన్న క్యూరియాసిటీ, నార్మల్ ప్రజలకి, పోలీసులకి, ఆర్మీ జవాన్లకి చాలా తేడా ఉంటుంది కదా. నార్మల్ పీపుల్ కి ఏమీ తెలియదు, అది సాధారణ పర్సనా లేకపోతే వేరే వేరే ఎవరు ఏం తెలియదు. పోలీసులకి వారి కదలికలు ఇవి ఏదైనా కాస్త అనుమానంగా ఉన్నా ఎవరు ఏంటని చెప్పి అనుమానిస్తారు, వాళ్ళని క్వశ్చన్ చేస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు. ఆర్మీ జవాన్ మీరు ఇంతకు ముందు చెప్పారు మాకు ఇంకాస్త ఎక్కువగా ఉంటుంది, వాళ్ళు ఎవరు ఏంటి అనేది జస్ట్ చూస్తే చాలు పసిగట్టగలమని. అట్లా ఏదైనా 2 పాయింట్స్ ఏదైనా చెప్పగలరా? ఇదే అండి, ఫస్ట్ థింగ్ హౌస్ రెంట్కి ఇచ్చేటప్పుడు ఎవరని చూసుకోవాలి, ఎవరు ఎందుకు చేస్తున్నారు, ఏ పనులు చేసే ఉద్దేశం ఉంది, అదంతా చూసుకుంటారు. అలాగే గరాజెస్ కానీ షాప్స్ కానీ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి. అలాగే సేల్స్ పర్సన్స్ ఎప్పుడైనా అమ్ముతున్నప్పుడు సడన్ గా సమ్మర్ లో కాఫ్ సిరప్ కొనడం, లేకపోతే ఇక్కడ ఎడ్రలిన్ ఇంజెక్షన్స్ కొనడం, లేకపోతే మార్ఫిన్ ఇంజెక్షన్స్ కొనడం, సడన్లీ డౌట్ రావాలి ఫార్మసిస్ట్ కి, ప్రిస్క్రిప్షన్ ఉన్నా కానీ. ఎందుకంటే డాక్టర్ అవ్వచ్చు, డాక్టర్ కూడా మార్ఫిన్ ఎడిక్ట్ అవ్వచ్చు. జనరల్ గా చాలా మంది ఉంటారు మార్ఫిన్ మిస్యూజ్ చేసేవాళ్ళు డాక్టర్స్ లో కూడా, అది నా బాధ తెలుసు. సో అటువంటిది ఎక్సెస్ క్వాంటిటీలో, ఎందుకంటే టెర్రరిస్టులు అన్న వాళ్ళు ఎస్పెషల్లీ పాకిస్తాన్ టెర్రరిస్టులకి ఎడ్రలిన్ ఇంజెక్షన్స్ కావాలి, అలాగే మార్ఫిన్ ఇంజెక్షన్స్ కావాలి. ఎందుకంటే ఎడ్రలిన్ ఇంజెక్షన్స్ తీసుకుంటారు ఆపరేషన్కి వెళ్లే ముందర, ఎందుకంటే వాళ్ళకి ఇంకా తెలియదు, నొప్పి తెలియదు, చంపుతున్నామని కూడా తెలియదు. ఎప్పుడైతే అది బయటకు వచ్చిందో, ఎడ్రలిన్ ఎఫెక్ట్ పోయిందో, అప్పుడు మనుషులు మామూలుగా మారుతారు. కసాబు విషయంలో అదే జరిగింది. తీసుకున్న ఎడ్రలిన్ ఇంజెక్షన్ ఇంపాక్ట్ పోయింది ఆ టైంకి, అందుకనే పోలీసు వాళ్ళు కర్రలతో పట్టుకోగలిగారు ఆ రోజు. అది అటువంటివన్నీ అనుమానించాలండి. అలాగే బ్యాండేడ్స్, తర్వాత బ్యాండేజ్ మెటీరియల్ ఇటువంటి సడన్ గా కొనడం, లేకపోతే రాత్రి మూవ్మెంట్ జరగడం, ఎవరినో మోసుకెళ్ళడం, ఇటువంటివి కూడా అన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఇంకా ఇట్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఎఫెక్ట్, అంటే ఏంటంటే దీనికి ఒక సొల్యూషన్ అంటూ లేదు. తర్వాత ఈ కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ డాక్టరీన్ లో ఒకటి తేడా తీసుకురావాలండి. మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిదీ టెర్రరిజం అనేస్తున్నాం కాదు. అంటే నా లెక్క ప్రకారం అయితే, అంటే మేము చేసుకున్న స్టడీస్ ప్రకారం అయితే 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి మిలిటెన్సీ, నక్సలిజం అందులోకి వస్తుంది. మీరు చిత్రకూట్ కర్ణాటక జిల్లా నుంచి నేపాల్ వరకు మొత్తం మ్యాపింగ్ చేసుకుంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఫ్యాక్టర్స్ ఏవైతే ల్యాకింగ్ ఉన్నాయో, లో ల్యాకింగ్ ఉన్నాయో, అవే ఎగ్జాక్ట్లీ నక్సల్ జిల్లాలు. అవే నక్సల్ జిల్లాలు. సో అంటే ఏంటంటే బేసికలీ డెవలప్మెంట్ ల్యాకింగ్ కాబట్టి అక్కడ నక్సలిజం స్ప్రెడ్ అవుతుంది. అది దాన్ని మిలిటెన్సీ కింద చూడాలి. ఇన్సర్జెన్సీ అంటే నాగాలాండ్, మణిపూర్లో జరిగేది. అంటే మేము వేరే దేశం అవ్వాలనుకుంటున్నాం కానీ మా ఫైట్ మేమే చేసుకుంటాం, అది ఇన్సర్జెన్సీ అంటారు. వాళ్ళతోటి డిస్కస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నాగాలాండ్ తోటి డిస్కషన్స్ జరుగుతున్నాయి, పీస్ టెన్యూర్ జరుగుతుంది, సీజ్ ఫైర్ నడుస్తుంది. కానీ జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఐఎస్ఐ డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ ఉంది, పాక్ ఆర్మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడైతే తక్కువ అయిపోయిందో, 94, 95 తర్వాత తక్కువ అవడం మొదలుపెట్టిందో, కార్గిల్ తర్వాత వాళ్ళు రెస్ట్ ఆఫ్ ఇండియా అంటారు వాళ్ళ పరిభాషలో. అంటే ఏంటంటే మిగతా భారతదేశంలో ఎలాగ స్లీపర్ సెల్స్ పెంపొందించుకోవాలి, ఎలాగ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ తయారు చేయాలి, ఎలాగ లోకల్ మెటీరియల్స్ ఎక్కువ వాడాలి, పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టుల కంటే లోకల్ టెర్రరిస్టులను ఎలా వాడాలి, ఇది ఒక దాదాపు ఇప్పటికి 20 years అయిపోయింది. సో ఈ పార్టీకి కనీసం 10 మాడ్యూల్స్ 10 ఇవి చేసి ఉంటారు వేరియస్ ప్రొఫెషన్స్ లో. అది మాత్రం తప్పనిసరి వాళ్ళని ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇంకంతకంటే చెప్పేది ఏంటంటే ప్రతి సొసైటీ కామన్ సిటిజన్ కూడా తన ఐస్ అండ్ ఇయర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఎక్కడో దొక్కుని హింట్ దొరుకుతుంది. అది రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంతేనండి. కోటేశ్వరరావు గారు, ఇంకా చాలా కోణాలు, చాలా విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తారంటే ఓన్లీ వైట్ కాలర్స్ వాళ్ళని ఇప్పుడు క్వశ్చన్ చేస్తామా, వాళ్ళని మాత్రమే అనుమానిస్తామా, హైదరాబాద్ లో కూడా వాళ్ళు ఉన్నారంటే చెప్పలేం. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క కేంద్రంగా, ఎందుకంటే చిన్న పిల్లల్ని కూడా టర్న్ చేసుకున్నప్పుడు ఇంతకు ముందే మన ఐన్యూస్లోనే ప్లే చేసిన ఐటెంలో పిల్లల్ని కూడా ఏ విధంగా టర్న్ చేశారు. పేరెంట్స్ అనుకుంటున్నారు అరే చాలా బుద్ధిమంతుల్లా చదువుకుంటున్నారు, మా పిల్లలకి కంప్యూటర్ నాలెడ్జ్ చాలా పెరిగిపోయింది, నేను లాగిన్స్ చేస్తున్నారని చెప్పి. కానీ వాళ్ళు చేసే పనే వేరు, అది కూడా దేశానికి వ్యతిరేకంగా. మనకి దేశ విద్రోహ శక్తులు అంటారు కదా, మనం ఏదైతే ఆపరేషన్ సింధూర్ అన్నప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరకుండా ఉండడానికి చేపట్టిన చర్యలన్నీ కూడా అటుపక్క నుంచి సింపుల్ గా ఇద్దరు తయారు చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏంటంటే ఆడి మీడియాలో మనం చర్చించుకోవడం కానీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి చేరుతుంది, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు పాస్ చేస్తూ ఉన్నారు. సో వారికి ఇన్ఫర్మేషన్ రావాల్సిందని స్లీపర్ సెల్స్ ద్వారానో, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి కొంతమంది ఉగ్రవాదుల వల్లనో చేరుతుంది. అడ్డుకట్ట ఎట్లా వేయాలి?
ఇప్పుడు రావు గారు చెప్పినట్టు 3 రకాల ఉగ్రవాదం అంటే డిఫరెంట్ నేమ్స్, మిలిటెన్సీ, లేకపోతే ఇన్సర్జెన్సీ, లేకపోతే ఈ మూడింటికి ఉన్నటువంటి కారణాలని మనం డిఫరెంట్ గా చూడాలి. ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో మేము వేర్పాటువాదం అనేటువంటిది అక్కడ తలెత్తింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో వెళ్ళిపెట్టింది. ఈ జమ్మూ కాశ్మీరు, మన పంజాబ్, నార్త్ ఈస్ట్ ఈ వెనకాల ఎవరున్నారు అనేటువంటిది కూడా చూడాలి. ఇది లోకల్ స్థానికంగా ఉన్నటువంటిది కాదు, అవుట్ సైడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, ప్రధానంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఈ పంజాబ్ లో కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ లో కానివ్వండి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. మరి చిత్రకూట్ నుంచి నేపాల్ దాకా రెడ్ కార్నర్, రెడ్ జోన్ అని చెప్పేసి పిలిచారు కదా. దీనికి వచ్చేసరికి వెనుకబడతాను ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లేదా వాటి కుట్రల్ని మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇవాళ మొత్తం ప్రపంచంలో అనేక దేశాల్లో చూసినప్పుడు అమెరికా లేదా దాంతో ఉండేటువంటి దేశాలన్నీ కూడా టెర్రరిజాన్ని ఒక ఆయుధంగా తీసుకున్నాయి. అసలు తాలిబాన్లను సృష్టించింది ఎవరు? అమెరికన్లే కదా. ఎవరికి వ్యతిరేకంగా సృష్టించారు? ఏ పర్పస్ తోటి సృష్టించారు? తాలిబాన్లను సృష్టించి సమాజాన్ని ఉద్ధరిద్దామని చెప్పేసి పాకిస్తాన్ లో శిక్షణ ఇప్పించింది ఎవరు? అమెరికన్లు. అందరికీ తెలుసు కదా. ఎందుకు చేశారు అని ఎక్కడైనా మన దేశంలో ఉన్నటువంటి పాలకులు, కాంగ్రెస్ పాలకులు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పాలకులు కానీ ఆ విషయం గురించి ఎందుకు మీరు తాలిబాన్లు సృష్టించారని చెప్పేసి అమెరికన్లను ఎప్పుడైనా ప్రశ్నించారా? ఆ మాట, ఒక్క మాట మన నుంచి వచ్చిందా? మరి ఇటువంటి వాటిని మనం విస్మరించకూడదు. ఇప్పుడు కూడా నా అభిప్రాయం ప్రకారం ఇప్పుడు కూడా భారతదేశాన్ని ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ కానీ లేదా ఇతరతర అంతర్జాతీయ రాజకీయాల్లో అమెరికా వాళ్ళు తమ వైపు తిప్పుకోవడానికి మరొకసారి అవుట్ సైడ్ నుంచి ఈ ఉగ్రవాదాన్ని లేదా ఇటువంటి స్లీపర్ సెల్స్ ని వీటందరినీ కూడా ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటిది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఆ యాంగిల్లో ఎందుకని చూడరు అనేది ప్రశ్న. అందుకని దాన్ని విస్మరించి ఇప్పుడు మనం చూసాం పక్కనే ఉన్న శ్రీలంకలో ఎల్టీటీ. మరి ఎల్టీటీ చివరికి పిల్లల్ని కూడా వాళ్ళు మరి అక్కడ తమిళ తీవ్రవాదులు పిల్లల్ని, మహిళల్ని అందరినీ కూడా మన రాడికలైజ్ చేశారు కదా. మరి దాని వెనకాల ఉన్నది ఎవరో మనకు తెలీదా? ఎందుకని అక్కడ ఇప్పుడు తమిళులకి అన్యాయం జరిగిన మాట వాస్తవం. దాన్ని బలవంతంగా అణిచివేశారు. దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని మరి శ్రీలంకలో ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కుట్రలు చేశాయి కదా. మరి అటువంటిదే మన దేశంలో కూడా, మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు లేదా వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అవకాశంగా తీసుకొని మనల్ని డిస్టెబిలైజ్ చేయడానికి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చెప్పేటువంటి కుట్రకోణాన్ని మనం ఎందుకని విస్మరించాలి అనేది నా ప్రశ్న. అందుకని ఇది ఒక స్థానికంగా ఉన్నటువంటి దాన్నో లేకపోతే ఒక మతానికి చెందినటువంటి వాళ్ళనో అలా గనక చూసేట్లయితే అది ఇంకా ఆ విధమైనటువంటి ఉమర్ నబీ ఫైనల్ వీడియో అంటే మనకి ఏదైతే సెల్ఫీ వీడియో బయటకు వచ్చిందో, ఒక సూసైడ్ బాంబర్ గా మారాలంటే ఏ స్థాయిలో మా మైండ్ మేము ఫిక్స్ చేసుకోవాలంటే మేము ఎట్లా ఉండాలి, ఎంత స్ట్రాంగ్ గా మా మైండ్ పెట్టుకోవాలి వాళ్ళకి తెలుసు. ఎంత క్లియర్ గా చెప్పారంటే దాంట్లో కూడా మేము ఆ బాంబర్ గా మారాలంటే ఏ టైంలో, ఏ ప్లేస్ లో, ఏ విధంగా చనిపోతాము, ఎట్లా చనిపోతాం అని చెప్పి మాకు క్లియర్ గా తెలిసినప్పుడు మేము మా మైండ్ ఎంత స్ట్రాంగ్ గా పెట్టుకోవాలనేది చూసాం కదా. ఇప్పుడు మన రాజీవ్ గాంధీని మరి ఎట్లా చంపారు, సూసైడ్ బాంబర్. సో అంత స్ట్రాంగ్ గా తయారు చేసేస్తున్నారు మనుషులు. ఒక సూసైడ్ బాంబర్ మనకి ఏదైనా చిన్న తగిలిందంటేనే. అందుకనే అటువంటి పరిస్థితులను గురించి కూడా ఆలోచించాలి. అటువంటి పరిస్థితుల గురించి కౌంటర్ ఇంటెలిజెన్స్ లేదా కౌంటర్ ఈ టెర్రరిజము దీన్ని ఎంత సీరియస్ గా తీసుకుంటామో అలాంటి పరిస్థితులను కూడా మనం పరిగణలోకి తీసుకుంటేనే దీనికి శాశ్వత పరిష్కారం ఉంటుంది. లేకపోయేట్లయితే ఇజ్రాయెల్ వాడిచ్చేటువంటి తప్పుడు సలహాలో లేదా అమెరికా వాడిచ్చేటువంటి తప్పుడు సలహాలో గనక తీసుకొని దీన్ని ఒక శాంతి భద్రతల సమస్యగా కనుక చూసేట్లయితే ఉగ్రవాదాన్ని మన దేశంలో దాన్ని నివారించడం అనేటువంటిది అంత తేలిక కాదు. మనం చూసాం కదా, గత 10 సంవత్సరాల్లో అనేక చర్యలు తీసుకున్నాం, అయిపోయింది, ఇంకేముంది, నడుము విడిచేసామని చెప్పేశారు కదా. ఎక్కడ నడుము విడిచేశారు? ఎక్కడ ఏదో జరుగుతా ఉంది కదా. అందుకని మొత్తం ఒక సమగ్రమైనటువంటి దృక్పథం అనేటువంటిది మన దేశంలో ఉండాలి. అప్పుడే దీనికి
ఉపశమనం జరుగుతుంది, పూర్తిగా పోతుందని నేను ఎంతో అనుకోను. కొంత. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ మన మీద కన్నేసి ఉన్నంత కాలం అది ఏదో రూపంలో ఎక్కడొక్కడికి వెళ్తూనే ఉంటారు. ఎస్ వివి రావు గారు, ఒక్క రూమ్ లోనే దీని అంతటికి సంబంధించి ప్లానింగ్, కర్త కర్మ క్రియ, ఎవరు ఎక్కడ ఏ విధంగా చేయాలి, ఎక్కడి నుంచి ఎంత ఫండింగ్ రావాలి, ఏ విధంగా ఖర్చు పెట్టాలి, ఏమేమి రసాయనాలు కావాలి, దాన్ని ఎక్కడ స్టోర్ చేయాలి, ఎవరు ఏ ప్లేస్కి వెళ్ళాలి, ఏ విధంగా అటాక్ చేయాలి, ఇదంతా కూడా రూమ్ నెంబర్ 13 లోనే జరిగింది. ఒక్క రూమ్ లో వీళ్ళందరూ గ్యాదర్ కావడం ఇవన్నీ చేయడం. యూనివర్సిటీలో మిగతా వాళ్ళకి కూడా ఏం తెలియదు అంటారా, లేదంటే తెలిసిన సహకరించారనుకోవాలా? అంతా వాళ్ళే తెలిసి సహకరించారనుకోవాలి. ఎందుకంటే ఆ యూనివర్సిటీ అంత సెక్యూరిటీ ఇచ్చింది. యాక్చువల్ గా చూస్తే ఏంటంటే మామూలుగా మా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చూస్తే అది మోస్ట్ ఫూలిష్ థింగ్ టు డూ, అలా చేయడం, ఒకే రూమ్ లో ప్లానింగ్ అన్ని చేయడం ఒకవేళ జరిగితే మాత్రం. జనరల్ గా ఎప్పుడు వేరు రూమ్స్ లో చేస్తారు, ఎక్కడికి ఎవరికి అనుమానం రాకుండా, ఎక్కువ మీటింగ్లు కలవకుండా, సేమ్ మనుషులు ఒకే చోట ఎందుకు కలుస్తున్నారు అన్నది ఐడియా రాకుండా చేస్తారు. అంటే ఇప్పుడు కొంతమంది కలుస్తారు అనుకోండి, ఏ పేక ఆడడానికో లేకపోతే డ్రింక్స్ కోసమో కలుస్తారు. కానీ ఇటువంటి వాటికి చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎడ్యుకేషన్. కలిసి ఇద్దరు కలిపి చదువుకుంటానికని అందరికీ తెలిసిపోతుంది. సో దేని చేస్తున్నారన్న అనుమానం వచ్చి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ యూనివర్సిటీలో వాళ్ళకి అంత ప్రొటెక్షన్ దొరికింది. ఆ యూనివర్సిటీ ఫరీదాబాద్ లో పెట్టడం అంటే ఫస్ట్ థింగ్, అవుట్స్కర్ట్స్ లో పెట్టడం, దానివల్ల నిగ్రా తగ్గడం. తర్వాత ఏంటంటే హర్యానా కూడా ఫరీదాబాద్ మీద తక్కువ ఫోకస్ ఉంటుంది, ఎందుకంటే అది ఢిల్లీకి దగ్గర, ఢిల్లీ కింద లెక్క పెడతారు. అది ఇటువంటి గ్రే జోన్స్ కొన్ని ఉంటాయండి. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ క్యాపిటల్ సిటీ అయితే కంప్లీట్ తెలంగాణలో ఉంది, సో కంప్లీట్ ఒక రాజ్యం రెస్పాన్సిబుల్. అదే ఢిల్లీ అయితే మీరక్టమో యూపీలోకి వెళ్తుంది, నోయిడా యూపీలోకి వెళ్తుంది, గ్రేటర్ నోయిడా యూపీలోకి వెళ్తుంది, గజియాబాద్ యూపీలోకి వెళ్తుంది, ఇటు ఫరీదాబాద్ గుడ్గాం దీనిలోకి వస్తుంది, మళ్ళా ద్వారకా ఇవన్నీ చూస్తే మళ్ళా ప్రాపర్ ఢిల్లీలోకి వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే ఇటువంటి గ్రే జోన్స్ లోనే పెడతారండి ఇటువంటి. ఆ తర్వాత వాళ్ళు లైసెన్స్ తెచ్చుకున్న విధానం కూడా అది కూడా ఆలోచించాల్సిందే. అప్పుడున్న పొలిటికల్ పార్టీ ఎందుకు ఇచ్చింది ఇంత తొందరగా, ఎందుకు వీళ్ళ దగ్గర నిజంగా అంత మంచి ఫ్యాకల్టీ తీసుకురాగలిగే కెపాసిటీ ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో దర్ ఇస్ అ సెకండరీ బోర్డ్ ఆఫ్ మద్రసా ఎడ్యుకేషన్ అని ఒక బోర్డే ఉందండి. మనకి ఇంటర్మీడియట్ బోర్డు ఎలా ఉంటుందో మద్రసా బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది అక్కడ ఏకంగా. అంటే ఏంటంటే మీరు ముందర నుంచి గెట్టోయిజేషన్ పర్మనెంట్ చేస్తారు, ఎడ్యుకేషన్ నుంచి హెల్త్ కేర్ వరకు కంప్లీట్. అటువంటిదప్పుడు నిగరాని పెట్టకపోతే అది లోపం కింద లెక్క పెట్టాలండి. సో అటువంటిది పర్మిషన్ లోపలికి అంటే విచారణ అనేది ఇంకా లోతుగా జరిగే అవకాశం ఉంది, ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. ఇంకా బయటకు వస్తారండి. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, జలియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి 2-3 సార్లు ఎక్స్ ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్స్ ని వైస్ ఛాన్సలర్ గా పెట్టారు. సో దానివల్ల వాళ్ళు అంటే అలవాటు ప్రకారం చేసే ఆడిట్స్ వల్ల, సెక్యూరిటీ ఆడిట్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్ కానీ, ఫ్యాకల్టీ ఆడిట్ కానీ, ఎడ్యుకేషనల్ అంటే దాన్ని వేరే అంటే సిలబస్ ఆడిట్ కానీ, ఇవన్నీ చేయడం వల్ల కొంచెం వరకు రెక్టిఫై ఉంటాయి చాలా వరకు. ఇప్పుడు ఇటువంటి యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీ అవడం వల్ల ఎవరైతే యాబ్స్కాండర్ ఉన్నాడో, ఎవరైతే జైల్లో టైం గడిపొచ్చారో అతను వైస్ ఛాన్సలర్ అయ్యి, తర్వాత టర్కీ నుంచి రిలేషన్షిప్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి రిలేషన్షిప్, తర్వాత మైనారిటీ ఇన్స్టిట్యూషన్ అని పెట్టుకుంటే డౌట్ 100% వచ్చి ఉండాలండి. అక్కడ నిఘా పెట్టి ఉండాలి, అందులో డౌట్. అదే ఆ నిఘా వైఫల్యమే ఇంతవరకు వచ్చింది. బాంబ్ లాస్ట్ వరకు ఇందులో డౌట్ లేదు. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఆలోచించాలండి, ఇటువంటి వాటికి పర్మిషన్ ఇవ్వకూడదండి. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా నాకు తెలిసినంత వరకు కొన్ని మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అటువంటి వాటిని తీసేయాలండి. ఎందుకు అంటే వై మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే ఏంటంటే ఏదర్ బాగా లో మెరిట్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తున్నారా? నిఘా ఉండాలి. ఒకవేళ ఏం జరుగుతుంది ఏంటి, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఎవరెవరు